హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ కూడా ఎవరైతే మన ఛానెల్‌ని ఫాలో అవుతున్న లేడీస్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హ్యాపీ వుమెన్స్ డే అండి. అయితే లేట్ అయింది నేను హ్యాపీ వుమెన్స్ డే చెప్పడం. సారీ. ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను. వుమెన్స్ డే సెలబ్రేషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాను. సో, అందుకని నేను మీకైతే ఇప్పటి వరకు వీడియో కూడా ప్రొవైడ్ చేయలేకపోయానండి. సో, అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. చక్కగా మీరేదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అవన్నింటిని కూడా ఆటోమేటిక్‌గా మీరు హెల్తీగా ఉంటే వాటన్నిటిని చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. సో, నేనిలా చెప్పడం మీకు రోజు చెప్తున్నారు గదా! అక్క ఇంకా ఏంటి స్పెషల్ అని అనుకోకండి. ఈరోజు విమెన్స్ డే అంటే మన రోజు. కాబట్టి మనమందరం సెలబ్రేట్ చేసుకోవాలి. మనం అన్ని విషయాల్లోనూ కూడా స్ట్రాంగ్‌గానే ఉంటాం. కానీ మన విషయం మనకొచ్చేసరికి చాలా వీక్ అయిపోతాం. మనది మనం చూసుకునేసరికి మనకసలు టైమే ఉండదు. సో, ఆ మిస్టేక్ మాత్రం ఎవ్వరు చెయ్యకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేది ఇష్టమో, మీకేది ఇంట్రెస్టో దానిలో మీరు ముందు స్కిల్ డెవలప్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే రీడింగ్‌లోకి వెళ్దాం. కొంచెం వుమెన్స్ డే గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే అందరూ చూస్తుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వుమెన్ ఉంటారు, మెన్ ఉంటారు. కానీ ఈరోజు మెన్స్ గురించి మాట్లాడడం కంటే విమెన్స్ డే కాబట్టి మన గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఆహ్, ఎర్లీ మ్యారేజెస్‌లో అంటే ఎర్లీ స్టేజ్‌లో మ్యారేజెస్ చేసేసుకున్నారో, చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయినియి. తర్వాత మేము చాలా ఫ్యామిలీ లైఫ్‌లో స్ట్రగల్ అవుతున్నాము. ఇట్లా చెప్తున్నారు నాకు వాట్సాప్‌లో. అక్క నాకిట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇలా ఇలా అని. లేకపోతే సమ్‌వన్ మమ్మల్ని ఇలా జరిగింది, మాకిట్లా జరుగుతుందని. వాళ్ళందరికీ కూడా నేనిచ్చే సజెషన్ ఒక్కటే. అంటే నచ్చితే తీసుకోండి మంచిగా. ఏంటంటే మీరు ఎక్కడైతే ఆగిపోయారో మీ ఎడ్యుకేషన్ కానీ, మీదేదైతే ఉందో మీ స్కిల్ గాని, మీలో నైపుణ్యత గాని ఎక్కడైతే ఆపేసారో, మీ పిల్లల కోసమో, మీ ఫ్యామిలీ కోసమో ఆహ్, లేకపోతే మీకున్న బర్డెన్స్, మీ బాధ్యతల వలనో ఎక్కడైతే ఏదైతే ఆపేసారో దాన్నంతటిని కూడా కంప్లీట్ చేయండి. దాన్నంతటిని కూడా మీరు తెలుసుకోండి ఫస్ట్ ఎట్లా వెళ్ళాలి, ఏంటి అనేది. ఆటోమేటిక్‌గా మీకు ఒక స్టెప్ అనేది ముందుకు పడుతుంది. ఇప్పుడు ఏదైనా బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటున్నారనుకోండి మీరు. వెంటనే బిజినెస్‌ని స్టార్ట్ చేయండి. అంటే పెద్దగా కాదు. చిన్నగా స్టార్ట్ చేసుకోండి. లేదు చదువుకోవాలి, సాగించాలి. ఇంకా మేము చదువుకొని ఏదైనా జాబ్ చేసుకోవాలి అని అనుకుంటే, ఆహ్, ఎడ్యుకేషన్ ఎట్లా ఈరోజు అంతా చాలా ఈజీగా ఉంది ఎడ్యుకేషన్ కూడా. అంటే మనీ ఉండాలి కానీ, మనం నేర్చుకోవడానికి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. ఇన్నాళ్ళలాగా ఎక్కడో స్కూల్ నుండి అక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడో అట్లా ఏం లేదు. మీరు నేర్చుకోవాలంటే చాలా సబ్జెక్ట్ మీకు అందుబాటులోనే ఉంటుంది. మీరు అసలు మీ కాన్సంట్రేషన్ దేని మీద ఉంది? ఒక టైలరింగ్ మీద ఉందా? ఒక బ్యూటీషియన్ కోర్స్ మీద ఉందా? లేకపోతే చదువు మీద ఉందా? లేకపోతే ఏదైనా బిజినెస్ మీద ఉందా? లేకపోతే జాబ్ మీద ఉందా? ఈ కెరియర్ రిలేటెడ్‌గా ఏముంది అనేది ఫస్ట్ చూసుకోండి. ఆటోమేటిక్ ఎమోషనల్ కనెక్షన్స్ అన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. మీరు ఫైనాన్షియల్‌గా డబ్బులు విషయంలో ఎప్పుడైతే వీక్ అయిపోతారో, మెంటల్‌గా మీరు డిస్టర్బ్ అయిపోతారు. ఆహ్, అన్నింట్లోనూ కూడా వీక్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే మీ చేతిలో కొంచెమైనా ఆహ్, ఆహ్, ఫైనాన్షియల్‌గా మీరు సెటిల్డ్‌గా ఉండాలి. సో, చిన్న ఏజ్‌లోనే ఎర్లీ మ్యారేజెస్ జరిగిన వాళ్ళకి కానీ, ఎవరికైనా ఇట్లాంటి సిట్యుయేషన్స్ మేము చదువుకోలేదు, మేము ఎడ్యుకేటెడ్ కాదు, మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళకైనా, లేదు మా ఫ్యామిలీ మ్యాటర్స్ వలన ఇట్లా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళకి, కొద్దిగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని సంపాదించుకోండి. చక్కగా మీరు మీ పిల్లల్ని పెంచుకునే విధంగా అంటే ఎక్కడో కోట్లు సంపాదించేయాలని ఆశ కాకుండా, మీ ఫ్యామిలీ వరకు మీరు ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా, మీరు హ్యాపీగా ఉండేలాగా, మీరు ఒక ప్లాన్ అయితే చేసుకోండి. ఈ విమెన్స్ డే సందర్భంగా నేనైతే ఇది చెప్తున్నాను. సో, మీ ఇంట్లో మనిషిగా, మీ సిస్టర్‌గా మీరు ఇదంతా తీసుకుంటారనే నేను అనుకుంటున్నాను. సో, మనమైతే ఈరోజు ఒక స్పెషల్ రీడింగ్ అందరికి ఈరోజు డెడికేట్ చేస్తున్నాను. లేడీస్ అందరికి కూడా విమెన్స్ అందరికి నేను డెడికేట్ చేస్తున్నాను ఈ రీడింగ్‌నయితే. అలా అని జెంట్స్ చూడకూడదని కాదు. మీ ఎమోషనల్ కనెక్షన్స్ మీ పార్ట్నర్ విషయంలో మీకెట్లా ఉన్నాయో అన్నీ. ఈరోజైతే మనం యాష్ రీడింగ్ చేయబోతున్నాం. యాష్ రీడింగ్ ఏంటి అక్క అని అనుకోవచ్చు. అంటే మనం ఇక్కడ
ఎలిమెంట్స్‌తో మనం కనెక్ట్ అవుతాం. యూనివర్స్‌లో ఏముంటుంది? ఎలిమెంట్సే ఉంటాయి. ఎలా అంటే వాటర్ ఎలిమెంట్ లేకపోతే ఆహ్, ఎయిర్ ఎలిమెంట్ ఇలా మనం ఎలిమెంట్స్‌తో కనెక్ట్ అయినప్పుడు మన ఎమోషన్స్ మన పార్ట్నర్‌కి రీచ్ అవుతాయి. మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని యూనివర్స్ క్యాచ్ చేస్తుంది. సో, ఈరోజు మనం అంటే యాష్ అంటే ఏంటి అనంటే అది ఫైర్ ఎలిమెంట్. సో, ఫైర్ ఎలిమెంట్‌తో మనము ఈరోజు రీడింగ్ అయితే చేయబోతున్నాం. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందరూ కూడా కాన్సంట్రేషన్‌గా చూడండి. ఎట్లా ఉంటుంది, ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. రెగ్యులర్‌గా ఎప్పుడు కూడా చెయ్యము. ఎప్పుడైనా అకేషనల్లీ లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్స్ అప్పుడు ఈ రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో, రీడింగ్ చేస్తూ కూడా మనం మాట్లాడదాం. యాజ్ యూజువల్‌గా రెగ్యులర్‌గా మనం చెప్పుకునేది ఉంటుంది కదా! ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే, నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. సో, మీరు నన్ను వాట్సాప్ త్రూ అప్రోచ్ అవ్వండి. నేను సేమ్ డే రీడింగ్ చేస్తాను. ఒక క్వెషన్‌కొచ్చి నేను 300 చార్జ్ చేస్తున్నాను. సో, మీకు ఆన్ కాల్‌లోనే రీడింగ్ ఇచ్చేయడం జరుగుతుంది. అయితే చాలామంది నాకేం చేస్తున్నారంటే, ఒక క్వెషన్ అని వస్తున్నారు. వచ్చిన తర్వాత 2 క్వెషన్స్, 3 క్వెషన్స్ చెప్పించుకున్నాక నాకు పేమెంట్ చెయ్యట్లేదు. సింగిల్ క్వెషన్‌కి పేమెంట్ చేసి మేడం చేసేయండి అక్క చేసేయండి అని ఇట్లా అందరూ కాదండి. అందరిని నేను అనట్లేదు. ఇట్లా కేసెస్ నాకొస్తున్నాయి. సో, ప్లీజ్ మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఎవరైతే ఇట్లా చేస్తున్నారో అది మీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మేము సర్టెన్ టైమ్ దీని మీద స్పెండ్ చేస్తున్నామంటే అది మాకు కూడా వాల్యుబుల్ టైమే. సో, అది అర్థం చేసుకోండి. అట్లా చేయకూడదు కదా! అందరూ కాదండి. ఎవ్వరైతే ఇట్లా చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. చెప్పించుకున్న తర్వాత వేస్తాము అంటున్నారు. వేయకుండా ఆహ్, వెళ్ళిపోతున్నారు. నేను స్పెసిఫిక్‌గా చెప్తున్నాను. మీరు ఎంత రీడింగ్ చేపించుకోవాలనుకుంటున్నారో ముందే ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే నేను ఆన్ కాల్‌లోనే రీడింగ్ చేస్తాను అని. సో, మీరది అర్థం చేసుకొని నన్ను అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు ప్రశాంతంగా మీ మనసులో ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని యూనివర్స్‌కి కన్వే చేయండి. అందరూ గూడా. మీ సోల్‌మేట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని, మీ పార్ట్నర్ నేము, మీ నేము, మీ మధ్య ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి అవన్నీ ఒక్కసారి మీ మైండ్‌లోకి తెచ్చుకోండి. మీ మైండ్‌లోకి తెచ్చుకొని మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు మీ రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు? దాన్నైతే యూనివర్స్‌కి కన్వే చేయండి. యూనివర్స్‌కి చెప్పండి. మాకిలా కావాలి, మాకిది కావాలి అని. యూనివర్స్‌కైతే చెప్పండి. సో, యూనివర్స్ మీకొక రైట్ మెసేజెస్‌ని ఇన్ టైమ్‌లో అందిస్తుంది. రీడింగ్ ద్వారా మీకు ఎక్సలెంట్ మెసేజెస్ ఒస్తాయి మీ పార్ట్నర్ నుంచి. ఎట్లా కనెక్ట్ అవుతుందో మీరే చూస్తారు కదా! ప్రాక్టికల్‌గా మనం చూద్దాం. అయితే కంటిన్యూషన్‌గా రీడింగ్‌ని మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి రీడింగ్స్ చెయ్యం. ఇప్పుడు విమెన్స్ డే సెలబ్రేషన్స్‌లో విమెన్స్ డే సందర్భంగా నేను మీకు ఈ రీడింగ్ అయితే చేసి చూపించడం జరుగుతుంది. మీ ఎమోషన్స్, మీ ఎనర్జీస్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయో మీరిక్కడ చూడండి. సో, స్లోగా మీ యొక్క సోల్‌మేట్ నేమ్‌ని మీరు మనసులో అనుకోండి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలపండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, ఇక్కడ వాటర్ ఎలిమెంట్ అండ్ ఫైర్ ఎలిమెంట్‌ని మనం యూజ్ చేస్తున్నాం. 2 ఎలిమెంట్స్‌ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఎయిర్ ఎలిమెంట్ కూడా ఇక్కడ మనకి మన ఎనర్జీస్‌లో కనెక్ట్ అవుతుంది. సో, స్లోగా మీ మనసులో ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో, డెప్త్‌గా మీకు ఏదైతే ఇంటెన్షన్ ఉందో దాన్ని మీరు తెలుసుకోవాలి అనుకున్న దాన్ని మీరు మనసులో యూనివర్స్‌కైతే తెలియచేయండి. ఇంకా ప్రొఫెషనల్‌గా ఎవరికైతే బిజినెస్‌లు గానీ, లేకపోతే జాబ్ రిలేటెడ్ కానీ, వీటి గురించి కూడా ఎవరైనా మా కెరియర్ ఎట్లా ఉంటుంది? సిట్యుయేషన్స్ ఏమైనా మారుతాయా? అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా తప్పకుండా
మీ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని యూనివర్స్‌కి తెలియచేయండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. మనసులో ఎలాంటి నెగెటివ్ థాట్స్ గాని, ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్స్ కానీ పెట్టుకోకుండా అన్నీ మీకొచ్చేసినాయి. మీరు కోరుకున్నట్టు మీ లైఫ్ టర్న్ తిరుగుతుంది అన్నట్లు. చక్కగా మీరు బిలీవ్ చేయండి. మీరు బిలీవ్ చేసిన దాన్ని యూనివర్స్‌కి కన్వే చేయండి. ఓ యూనివర్స్ రైట్ మెసేజెస్‌ని అందించండి యూనివర్స్. ప్రాపర్ మెసేజెస్‌ని అందించండి యూనివర్స్. రైట్ మెసేజెస్‌ని అందించండి. ప్రాపర్ మెసేజెస్‌ని అందించండి. యూనివర్స్ ప్లీజ్ రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అందించండి యూనివర్స్. హ్మ్. చూసారు కదా! ఇప్పుడు ప్లెజెంట్‌గా ఉండండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది రిలేషన్‌షిప్స్ అయినా, మీ కెరియర్ అయినా, ఏదైనా కూడా యూనివర్స్‌కి పంపించండి. మీ కోరికలన్నీ కూడా యూనివర్స్‌కి పంపించండి. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌నయితే మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా ఒక రైట్ మెసేజెస్‌ని మీకు అందించడం జరుగుతుంది. సో, ఇక్కడైతే నేను 2 కలర్ పేపర్స్ తీసుకున్నాను. ఒకటి బ్లూ, ఒకటి పింక్. మీకు 2 కనిపిస్తున్నాయనుకుంటున్నాను. ఒకటి బ్లూ, ఒకటి పింక్. ఇక్కడ పింక్ ఏంటంటే మీరు. బ్లూ కలర్ ఏంటంటే మీ పార్ట్నర్. ఇక్కడ ఎవరైతే రిలేషన్‌షిప్ వైస్ మీ రీడింగ్ తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ విషయంలో. అదే మీరు బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, జాబ్ రిలేటెడ్‌గా కానీ, కెరియర్ రిలేటెడ్‌గా కానీ ఇట్లా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పింక్ మీరవుతారు. బ్లూ వచ్చి మీ ఇష్యూ. ఏదైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్న సమస్య ఉంటుందో దాన్ని బేస్ చేసుకుంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎప్పుడు కూడా పింక్ మీరవుతారు. అంటే ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్న రీడింగ్‌లో పింక్ మీరు. అంటే మీరు కనెక్ట్ అవుతున్నారు. చూస్తున్నారు కాబట్టి ప్రయారిటీ మీరు కాబట్టి మీకు పింక్. నెక్స్ట్ మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లూ అన్నమాట. ఎవరైతే కెరియర్‌లో మళ్ళీ సెకండ్ టైమ్ రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే కెరియర్‌లో చూసుకుంటున్నారో వాళ్ళది పింక్. ఎవరైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి కెరియర్ రిలేటెడ్‌గా కానీ, జాబ్ రిలేటెడ్‌గా కానీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళది బ్లూ. సో, ఇప్పుడు నేను ఈ పింక్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని స్మాష్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. చూసారా వాటర్ ఎలిమెంట్స్, ఫైర్, వాటర్ కలిపాము ఇప్పుడు మనం. సో, కెమెరా కదిలిపోతుంది. ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని నేను తీసేస్తున్నాను. రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు దీంట్లో బేస్ అయ్యారు. దీంట్లో ఉన్నారు. మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది యూనివర్స్ క్యాచ్ చేస్తుంది ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్, మీ ప్రాబ్లమ్ అయితే మీ ప్రాబ్లమ్. చూసారా ఎయిర్‌లోకి మీకు కనిపిస్తుందా స్మోక్ ఎట్లా వెళ్తుందో? అంటే
ఎవరైతే ప్రాబ్లమ్ ఉంది మాకు అనుకుంటున్నారో, వాళ్ళ ప్రాబ్లము ఎట్లా ఉందంటే, యూనివర్స్ గ్రాస్ప్ చేస్తుంది మీ ప్రాబ్లమ్ మీ కోరిక ఏదైతే ఉందో, అది యూనివర్స్ తెలుసుకుంటుంది. నాకు ఇక్కడ కెమెరా స్విచ్ చేస్తున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు. సో, చూడండి. ఇప్పుడు నేను ఇంకా దగ్గరికి పెట్టి మీకు చూపిస్తున్నాను. సో, ఇప్పుడైతే మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు బాగా క్లియర్‌గా నేను చూపిస్తాను చూడండి. బౌల్‌నైతే దగ్గరకొచ్చి కనిపిస్తుందనుకుంటున్నాను. బౌల్‌లో మొత్తం మిక్స్ అయిపోయింది. మొత్తం మిక్స్ అయిపోయింది. అంటే ఎట్లా ఉందంటే, మీరు గనక మీ రిలేషన్‌షిప్ కోసం మీరు ఆలోచిస్తున్నట్లయితే ఒక్క పీస్ మాత్రం పక్కకొచ్చేసింది. మీ రిలేషన్‌షిప్ కోసం ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఎవరైతే రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారో, వాళ్ళకెట్లా ఉంటుందంటే, మీరు మీ పార్ట్నర్ ఎప్పుడైతే మీ లైఫ్‌లోకొచ్చారో, అప్పటినుంచి మీరు మిగతా ఏదైతే సర్కిల్ ఉందో, ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో, వాటన్నిటిని మీరు దూరం పెట్టేశారు. అంటే దూరం పెట్టేయడం అంటే అవన్నిటికంటే మీ పార్ట్నర్ ఫీలింగ్స్‌తో కానీ, మీ పార్ట్నర్‌తో కానీ మీరు అంత బాగా కనెక్ట్ అయిపోయారు. మొత్తం కలిసిపోతున్నాయి. మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ మొత్తం కలిసిపోయినియి. వాళ్ళు లేకుండా మీరు లేరు అన్నట్టుంది. మీ పార్ట్నర్ విషయంలో కూడా వాళ్ళకి కూడా మీ ఎనర్జీస్ మ్యాచ్ అయిపోతున్నాయి, కనెక్ట్ అయిపోతున్నాయి. బట్ ఎట్లా ఉందంటే ఇక్కడ ఒకటి సెపరేట్ అయింది. సో, సెపరేట్ అయింది. అదెట్లా ఉందంటే సమ్ సినారియోస్‌లో ఎంత కనెక్ట్ అవుతున్నా వాళ్ళకి ఇంకా ఏదో అంటే ఆహ్, బయట ఆహ్, బర్డెన్స్ కానీ, ఫ్యామిలీ ఇతర ఇష్యూస్ కానీ ఇట్లా ఏదో వేరే దానికి కూడా వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. మీరైతే ఫుల్లు కలిసిపోయి మొత్తం వాళ్ళతోనే మింగిల్ అయ్యి ఉన్నారు. మీ మనసంతా వాళ్ళే ఉన్నారు. అట్లనే మీ పార్ట్నర్ కూడా సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి చెప్పాలనుంది. ఎలోన్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్ని కొన్ని సమయాల్లో ఏంటంటే మీరు ఎవ్వరితోని కలవడానికి నచ్చుకోవట్లేదు. వాళ్ళ తప్ప మీ లైఫ్‌కి వేరే వాళ్ళు అక్కర్లేదు అనుకుంటున్నారు మీరు. చాలా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే చాలా పెయినొచ్చేస్తుంది. చాలా బాధపడుతున్నారు. చాలా అంటే ఇంత ఎనర్జీస్ కనెక్ట్ అయిపోతున్నప్పుడు అట్లా అట్లా అనిపిస్తుంది మనకి. ఆ విధంగా ఉంది. ఏంటంటే ఇంకా నేను చేంజ్ అవ్వాలేమో, నేను ఇంత అడిక్ట్ అయిపోయానేమో అని మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా వస్తుంది. వాళ్ళకెలా ఉందంటే ఎప్పుడెప్పుడు మీతో ఏదైనా ఆహ్, చెప్పాలి. మీ గురించి మిగతా వాళ్ళందరిని ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరిని వదిలేసుకున్నారేమో అన్న ఫీల్ కూడా వాళ్ళలో ఉంది. అందరిని వదులుకొని మీకు మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. వాళ్ళు అలానే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వాళ్ళు అట్లనే చేస్తున్నారు. సో, ఎంత మనం ఎంత కలిపినా కూడా అది విడట్లేదు. చూసారా? దగ్గరగా ఉంది. ఇప్పుడు కూడా అవన్నీ కూడా ఒక్కటే ఉన్నాయి. ఏదైనా ఫార్మాట్‌లో మీకు అంటే నేను చూపించాలంటే ఇంకా కెమెరా క్లారిటీ నాకు దొరకట్లేదేమో కానీ బౌల్‌లో మీకు కనిపిస్తుందా లేదా కానీ అంతా ఒక ఫార్మాట్‌లో అక్కడే ఉంది. అంటే ఎట్లా అంటే మీ ఫీలింగ్స్ వాళ్ళకి ఉన్నాయి. కానీ ఇక్కడ సెపరేట్ ఒక పీస్ వచ్చింది. అంటే ఎట్లా అంటే వాళ్ళ బర్డెన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ కానీ వాళ్ళని ఏం చేస్తున్నాయంటే మనసైతే మీ దగ్గరే ఉంది. కానీ బాడీ మాత్రం వేరే దగ్గరుంది అన్నట్లు ఉంది వాళ్ళ సిట్యుయేషన్. అంటే మొత్తానికి మీతో ఏదైతే మీరు ఎమోషనల్‌గా వాళ్ళకి కనెక్ట్ అయిపోయారో, వాళ్ళు కూడా అట్లనే కనెక్ట్ అయ్యున్నారు. కనెక్ట్ అయ్యున్నా కూడా ఎట్లా అంటే, వాళ్ళు ఏదో చెప్పుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళలో ఏదో ఒక హ్మ్. కొన్ని బౌండరీ లైన్స్‌ని పెట్టేసుకున్నారు. ఇది చేయటం వల్ల ఇట్లా ఉంటుందేమో. మళ్ళీ ఇంకొకటేంటంటే ఇక్కడ ఇలా చెప్పడం వల్ల లేకపోతే ఇది ఎక్స్‌ప్రెస్ చేసేయడం వలన ఒకవేళ మేమేమైనా తక్కువవుతామేమో, సొసైటీలోనేమైనా తగ్గుతాదేమో అన్న ఫీల్. అంటే అందరిది ఒక్కటే కాదు కదా! ఎనీవే వాళ్ళకి మాత్రం మీతో కలిసి ఉండటం అంటే చాలా ఇష్టం. కానీ సిట్యుయేషన్స్ లాగా ఏంటంటే సిట్యుయేషన్స్
కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఒక గ్యాప్ అనేది కొంతమంది విషయంలో కనిపిస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఇంకా ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్‌ని కాకుండా మా బిజినెస్ రిలేటెడ్‌గా లేకపోతే జాబ్ రిలేటెడ్‌గా, మనీ రిలేటెడ్‌గా మాకు కావాలి అంటున్నారు. మీ విషెస్ అన్నీ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయంటే అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. ఒక దగ్గర ఏంది క్లమ్జీగా అటు ఇటు వెళ్ళిపోవడం, లేకపోతే యాషన్స్ అటు ఇటు ఫ్లో అవ్వడం ఇట్లా ఏమీ లేదు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటారో, మీరేదైతే కెరియర్‌లో కానీ, మీరేదైతే ఫైనాన్షియల్ స్టేటస్‌లో కానీ, బిజినెస్‌లో కానీ మీరేదైతే సక్సెస్ కావాలి అనుకుంటున్నారో, మీ ఇంటెన్షన్ అయితే అంత స్ట్రాంగ్‌గా ఉంది. దానికి యూనివర్స్ హెల్ప్ అయితే తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలుస్తుంది మనకి రీడింగ్‌లో. చాలా చాలా నియర్‌గానే ఉన్నారు మీ డ్రీమ్‌కి. ఆహ్, ఖచ్చితంగా మీరు మీ డ్రీమ్‌ని అచీవ్ అవుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఎవరైతే ఉన్నారో మీ ఎవరైతే లవ్ రిలేషన్స్‌లో ఉన్నారో మీ లవ్ అనేది సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ అనేది అంటే బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీ ఇద్దరి ఎనర్జీస్‌ని నేను కనెక్ట్ చేసి నేను అది యాష్ తయారు చేసినప్పుడు ఎట్లా ఉందంటే, ఆ యాష్ అటు ఇటు అవ్వట్లేదు. ఒక స్ట్రాంగ్ దగ్గరే ఉండిపోయింది. అంటే ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ మా పార్ట్నర్ ఎట్లా ఉన్నారు తెలుసుకోలేకపోతున్నాం. ఒకసారి ఇలా ఉన్నారు, ఒకసారి అలా ఉన్నారని డౌట్ పడుతూ ఉంటారో, అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీ పార్ట్నర్ స్ట్రాంగ్ బాండింగ్‌తోనే ఉన్నారు. కానీ చిన్న ఇష్యూస్ అంటే అదే నేను చెప్తున్నాను కదా! ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్‌కి ఆహ్, గ్యాప్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇట్లాంటివైతే ఏమైనా జరిగితే జరగొచ్చు కానీ, మనసులో మాత్రం మీరు స్ట్రాంగ్‌గా ఒక పీట వేసుకొని కూర్చున్నారన్నట్టు ఉంది. మీ తర్వాత ఎవరైనా వాళ్ళకి అన్నట్లు ఇక్కడంతా స్ట్రాంగ్‌గా కలవడం అయితే జరిగింది. బాండింగ్ ఎప్పుడు జరిగిందో కానీ, అంత స్ట్రాంగ్ బాండింగ్ అనేది జరిగింది అనేది ఇక్కడ తెలుస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒక స్పై చేస్తున్నారు. ఒక ఇంటెన్షన్‌తోనే మీరేం చేస్తున్నారు, ఒకవేళ మీతో మాట్లాడకపోయినా, మీతో మాట్లాడడం గ్యాప్ తీసుకున్నా, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మీరు ఏం చేస్తున్నారనే ఆలోచన అయితే వాళ్ళకుంటుంది. కాకపోతే సిట్యుయేషన్స్ పరంగా మీ దగ్గరికి వెంటనే రాలేకపోవచ్చు. మీరు మీకేమైనా మాట్లాడలేకపోవచ్చు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ అయితే మీ చుట్టే తిరుగుతుంది. ఎందుకలా చెప్పగలుగుతున్నామంటే మీ ఎనర్జీస్, వాళ్ళ ఎనర్జీస్ ఎప్పుడైతే ఆహ్, కలిసిపోయి ఉన్నాయి. మీరేది ఆలోచిస్తున్నారో సేమ్ వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు ఎక్స్‌ప్రెసివ్‌గా లేరు అనే దానికి ఇక్కడ చిన్న మనకి ఒకటే రీజన్ ఇక్కడ తెలుస్తుంది. సో, మీకు డౌట్ రావచ్చు. ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోవచ్చు కదా! స్ప్రెడ్ అవ్వలేదు. అదే నేను చెప్తున్నాను. మీరు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ ఇంటెన్షన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీ పార్ట్నర్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ డివైన్ నుంచి కనెక్ట్ అవ్వడం డివైన్ క్లియర్‌గా చూపిస్తుంది. సో, అట్లా ఉంది మీ రిలేషన్ అనేది. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇది జస్ట్ లవ్ కాదు ఇది. ఎట్లా ఉందంటే బాండింగు మీకు ఒక కార్మిక్ రిలేషన్ ఇది. అంటే ఒక కర్మ బంధం మీకిది. అది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే రిలేషన్‌షిప్ ఎట్లా ఉందంటే ఆహ్, ఏదో ఈరోజు వచ్చాము, వెళ్ళిపోతున్నాము ఇట్లా ఎనర్జీస్ అట్లనే కాకుండా వాళ్ళింకా ఎట్లా ఫీలవుతున్నారంటే, ఒక స్ట్రక్ అయిపోయారు మీ దగ్గర. మీ ఆలోచనల నుంచి వాళ్ళ ఆలోచనలు బయటకి వెళ్ళట్లేదు. అట్లా ఉన్నారు. మీకు కూడా సేమ్ సిట్యుయేషను. మీరు ఏ పని చేస్తున్నా మీకు వాళ్ళే గుర్తొస్తారు. ఎంత మాట్లాడకపోయినా, ఎంత దూరం పెట్టినా, ఎంత మీ మధ్య ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా, మీకు వాళ్ళే గుర్తొస్తున్నారు. అలాగనే వాళ్ళు కూడా ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్న స్ట్రక్ వాళ్ళు. ఇక్కడే స్ట్రక్ అయిపోయి మీ దగ్గరే ఉన్నారు. ఇక్కడ తెలుస్తుంది. మీ దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, బయటికి మాత్రం మీ మీద కోపం నటించొచ్చు, లేకపోతే మీరంటే ఇష్టం లేనట్టు దూరం జరిపేయొచ్చు. మీతో మాట్లాడకుండా కొంచెం మిమ్మల్ని దూరం పెట్టొచ్చు. ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. అట్లాంటివి జరిగినా కూడా మీ ఆలోచనల దగ్గర మాత్రం స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మనసులో మీకు తప్ప అంటే ఎవరైనా వెనక వచ్చినా మీరు తప్ప వాళ్ళకి సెకండ్ ఆప్షనే అదంతా. అన్నట్లు ఉంది వాళ్ళ ఆలోచన అయితే. కానీ బయటకైతే కొన్ని సినారియోస్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కొన్ని సినారియోస్‌లో అందరూ ఎక్స్‌ప్రెస్ చెయ్యరండి. కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేయరు. సో, అట్లా ఉంది. ఎవరికైతే ఈ రిలేషన్స్‌లో మాకు ఏమి తెలియట్లేదు, నాట్ కమిట్ అవ్వట్లేదేమో మేము, ఇంకా మాకేమి క్లారిఫికేషన్ రావట్లేదు అని అనుకుంటున్నారో, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మీ పార్ట్నర్ ఇంటెన్షన్ అయితే ఈ విధంగా ఉంది. కాకపోతే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తున్నాయి ఇక్కడ నాకు.
సో, రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉంటున్నాయంటే అవి వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. వాటిని ఫుల్‌ఫిల్ చేస్తే కానీ మీతో వాళ్ళు సాటిస్ఫైడ్‌గా ఉండలేరు అనేది వాళ్ళ ఫీలింగ్. అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండుండొచ్చు. లేకపోతే ఇంకా వాళ్ళకి బౌండరీ లైన్స్ పెట్టుకొనుండొచ్చు. ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఇది. లేకపోతే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇట్లాంటివి అంటే ఎవరికైతే కొంతవరకు గ్యాప్ అనేది క్రియేట్ అవుతుందో, కొంతవరకు మీతో వాళ్ళు మీరనుకున్న విధంగా మీతో టైమ్ స్పెండ్ చేయట్లేదు. లేకపోతే మీతో బయటికి రావట్లేదు. లేకపోతే మీతో అన్ని అన్ని చోట్లకి తిరగట్లేదు. లేకపోతే మీరనుకున్నట్టు మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు వాళ్ళు లేరు అనుకుంటున్నారో, ఈ లైన్స్ అయితే వాళ్ళకున్నాయి. కానీ ఇన్నర్‌గా వాళ్ళేదైతే అనుకుంటున్నారో, దానిలో మాత్రం మీరే ఉన్నారు. మీ దగ్గరే వాళ్ళు ఒక స్ట్రక్ అయిపోయారు. పాస్ట్‌లో మీ రిలేషన్ ఎక్కడైతే మీ బాండింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఉన్నారు వాళ్ళు. సో, దానికి వాళ్ళు ఆహ్, అలానే స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయి, బయటకి మాత్రం చెప్పుకోవట్లేదు. మీకేమనిపిస్తుంది? అరే! ఈ పర్సన్ మాతో సరిగ్గా ఉండట్లేదు. కరెక్ట్ వేలో లేరా? మేమనుకున్నట్లు లేరా? లేదా ఈ పర్సన్ నా లైఫ్‌లో ఇంకెవరైనా వస్తున్నారా? ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. కానీ ఇక్కడ రీడింగ్‌లో చూస్తుంటే ఎనర్జీస్ అయితే చాలా చాలా స్ట్రాంగ్‌గా మీ పర్సన్ ఎప్పుడు కూడా మీ గురించి అంటే ఎప్పుడు కూడా అంటే ఆ పర్సన్ ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక లీజర్ ఎప్పుడైతే టైం ఎప్పుడైతే దొరుకుతుందో అన్ని విషయాలలోనూ కూడా మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు. వారి మనసులో వారికెంత ప్లేస్ ఉందో వారికంటే ఎక్కువ ప్లేస్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ వలన కొంత గ్యాప్ తీసుకోవడం, లేకపోతే కొంత ఇద్దరి మధ్య కొంత ఆహ్, టైం కలవకపోవడం ఇట్లాంటివైతే జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎలా అంటే తొందరగానే రికవరీ అయిపోతాయని కూడా తెలుస్తుంది. బట్ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్స్ ఏంటంటే ఏదో ఒక బౌండరీ లైన్స్ మాత్రం ఉన్నాయి. ఇక ఎవరైతే కెరియరు జాబు అనుకున్నారో మీదైతే హార్ట్‌ఫుల్‌గా మీరు ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌నైతే లీడ్ చేస్తారండి. ఎందుకంటే మీ ఇంటెన్షన్ ఎక్కడ కూడా నేను కదుపుతున్నా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను కదుపుతున్నా కూడా నేను ఆల్రెడీ ఒకసారి స్టిక్ పెట్టి నేను కదిపాను అంతటిని. కదిపినా కూడా అది బయటకొస్తుంది కానీ మళ్ళీ ఎళ్లి అలానే ఫార్మ్ అయిపోతుంది. అంటే తిరుగుతా ఉంటది. జస్ట్ వాటర్‌లో ఎక్కడైనా కలిసిపోతది యాష్ అనేది. కానీ అదేంటంటే ఒక దగ్గర ఫార్మేషన్‌లో ఉండి అది కూడా గట్టిగా పడిపోయి ఉంది. గట్టి పడిపోయి ఉంది. స్ప్రెడ్ అవ్వట్లేదు. అంటే మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే యూనివర్స్‌కి మీరు చాలా బాగా కన్వే చేస్తున్నారు ప్రతీది కూడా. యూనివర్స్ కూడా రెడీగా ఉంది. మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్‌ఫిల్ చేస్తుంది యూనివర్స్. తప్పకుండా ఫుల్‌ఫిల్ చేస్తుంది. సో, ఫుల్‌ఫిల్ చేసే ముందు మాత్రం మీకు కొంతవరకు పెయిన్ ఉంటుంది. కొంతవరకు ఎలా ఉంటుందంటే ఎప్పుడు జరుగుతుంది? ఎందుకంటే ఒక దగ్గర స్ట్రక్ అయి ఉన్నాయి కదా! ఎప్పుడు జరుగుతుంది? మాకే ఎందుకిలా జరుగుతుంది? తొందరగా జరిగితే బాగున్ను అన్నట్లు ఇట్లాంటి క్వెషన్ మార్క్స్ కూడా మీలో రైజ్ అవుతూ ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది. సో, ఎనీవే మీరు అనుకున్న డ్రీమ్ మాత్రం మీకు అతి తొందరలోనే మీరు రీచ్ అవుతారు. కెరియర్‌లో మీ జాబ్ రావడం కానీ, మీరు కోరుకున్న జాబ్ రావటం కానీ లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్‌గా మీరు సెటిల్ అవ్వటం కానీ, బ్యాంక్ లోన్స్ ఇట్లా ఏదైనా లేకపోతే ప్రాపర్టీస్ మీరేదైనా కొనాలి అనుకున్న అవన్నీ కొనుక్కోవడం కానీ, ఇట్లా ఓన్ హౌస్ బిల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ ఓన్ హౌస్ బిల్డ్ చేసుకోవడం కానీ, ఇట్లా ఏదనుకుంటే ఆ ఇంటెన్షన్ అయితే మీకు జరుగుతుంది. కానీ మధ్యలో మాత్రం కొంతవరకు ఇక్కడ ఏదైతే ఇదొక్కటే మీ పైన రేజ్ అవుతుంది కదా! వెళ్తుంది పైన ఒకటుంది. అదేంటంటే మీ డిస్టర్బెన్సెస్. కొంతవరకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూసినా కూడా మీరు మీ డ్రీమ్స్‌ని అచీవ్ అవుతారనేది యూనివర్స్ మీకు రిజల్ట్ రూపంలో ఇస్తుంది. సో, బిలీవ్ చేయండి. చాలా బాగా మీరు మీ హార్డ్ వర్క్‌ని బిలీవ్ చేయండి. మీరు మీ ఏదైతే ఎఫర్ట్స్ ఉంటాయో అవన్నీ పెట్టండి. యూనివర్స్ మీకు హెల్ప్ చేయడానికైతే రెడీగా ఉంది. సో, యూనివర్స్ మీకు అన్ని విషయాల్లోనూ కూడా ప్రతీదీ గ్రాంట్ చేస్తుంది. అన్నిటిని ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇస్తుంది కూడా. చక్కగా మీరు అన్నిటిలోనూ హ్యాపీగా ఉంటారనేది ఇక్కడ తెలుస్తుందండి. సో, ఎమోషనల్ కనెక్షన్ వైస్ కూడా మీ పార్ట్నర్ మీద ఎవరికైతే మా ఎనర్జీస్ అని చెప్తున్నారు. కనెక్ట్ అవుతున్నాయా? లేదంటే ఇప్పుడు ప్రాక్టికల్‌గా మీకే నేను చూపిచ్చాను. మీ ఎనర్జీస్ ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి? మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి? వాళ్ళ మనసులో ఫీలింగ్ స్ట్రక్ అయిపోయారు అక్కడే. ఎన్ని ఈ ఈరోజు స్టార్ట్ అయిన రిలేషన్ అయినా 9 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన రిలేషన్‌షిప్ అయినా లేదు 3 ఇయర్స్ ముందు స్టార్ట్ అయిన రిలేషన్‌షిప్ అయినా ఏదైనా కూడా అనుకోని ఇదిగా మీ ఇద్దరి మనసులు ఒకటే. కాకపోతే మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. సమ్‌టైమ్స్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయరు. సో, ఎక్స్‌ప్రెస్ చేయరు కానీ వాళ్ళ మనసులో మాత్రం మీరే ఉంటారు. ఏ పని చేస్తున్నా మీరు గుర్తొస్తూనే ఉంటారు.
అన్ని విషయాలలోనూ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు. మీతో ఉంటే టైము అదే వాల్యుబుల్ టైమ్‌లాగా వాళ్ళకనిపిస్తుంది. కానీ ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. ఎ ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయరంటే ఇక్కడ కొంత యొ ఏంటంటే వాళ్ళ బౌండరీ లైన్స్ అనేవున్నాయి. కానీ ఏదైనా కూడా వాళ్ళేదైతే అనుకుంటున్నారో దాన్నంతటిని కూడా వాళ్ళు హ్యాపీగానే ఫీలవుతున్నారు. ఆహ్, ఇ ఒక్కొక్కసారి అరే! ఇంత జరిగిపోతుంది. ఇంత మేము ఎలోన్ అయిపోతున్నామేమో వీళ్ళ ఫీలింగ్‌తోనే అన్నట్లుంటుంది. కానీ అది కూడా ఆ పెయిన్ కూడా వాళ్ళకి హ్యాపీనెస్సే ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఆలోచనలే మీరు. వాళ్ళ ఎనర్జీసే మీరు అన్నట్టు ఉంది. వాళ్ళు ఏదైతే వాళ్ళు మాకిది శక్తి అనుకుంటున్నారో, ఆ శక్తి అయితే మీరు. మీ మీదే కాన్సంట్రేషన్ పెట్టి ఉన్నారు. కానీ మీ ఎనర్జీస్ కూడా అదే. మీరు కూడా అట్లానే కనెక్ట్ అవుతున్నారు. మీ ఎనర్జీస్ అన్నీ వాళ్ళే. సో, ఎందుకంటే ఇద్దరు ఎనర్జీస్ కనెక్ట్ అయిపోయి ఇక్కడ మింగిల్ అయిపోయి ఉన్నాయి. సో, మీ ఎనర్జీస్ అంతే. వాళ్ళకనిపిస్తేనే మీకు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళతోనుంటేనే మీకు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడితేనే మీకు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ ప్రెజెన్స్‌ని ప్రతి నిమిషం మీరు కోరుకుంటారు. వాళ్ళ ఆలోచనలతోనే ఉంటారు. ఎంతమంది చుట్టూ రిలేషన్స్ ఉన్నా మీరు అలోన్‌గానే ఫీల్ అవుతారు. వాళ్ళు అంతే. కాపోతే బయటికి చెప్పుకోలేరు. మీరు ఒక్కొక్క సందర్భంలో మీరు ఎక్స్‌ప్రెస్ చేసి వాళ్ళనడిగిన క్వెషన్ చేసినా కూడా వాళ్ళు ఏమీ తెలియనట్టు కూడా అలానే ఉంటారు. సైలెంట్‌గా ఉంటారు. ఇట్లాంటి అన్నీ కూడా వాళ్ళలో ఉన్నాయి. ఆ క్వాలిటీస్ అన్నీ కూడా వాళ్ళలో ఉన్నాయి. సో, రీడింగ్ అయితే మీకందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఇదండి ఈరోజు రీడింగ్ అయితే. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆహ్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఆహ్, మీరు లైక్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. రీడింగ్ ఎట్లా ఉంటుంది, ఏంటి, మంచిగా చేస్తున్నానా లేదా అనేది. తప్పకుండా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. ఓకే. రీడింగ్ మీకు ఇట్లా రెజొనేట్ అవుతుంది లేదు అనేది. ఈ రీడింగ్ కూడా మీరు తప్పకుండా కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇంకా ఎట్లాంటి రీడింగ్స్ కావాలి అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.